5 రోజుల కిందట మండల కేంద్రమైన పాములపాడులో బీసీలకు రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన పాములపాడులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మరియు బస్టాండ్ వద్ద బీసీ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ బ్యానర్లు కట్టడం జరిగింది. అదే రోజు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ఈ ఫ్లెక్సీలను తొలగించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రజా సంఘాలు, బీసీ నాయకులు, బీసీ ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ నేడు మండల కేంద్రమైన పాములపాడులో మహాత్మా జ్యోతిరావు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఫ్లెక్సీని ఎవరైతే తొలగించారో వారిపైన తీవ్రంగా మాట్లాడుతూ మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే తీవ్రంగా ఖండిస్తామంటూ హెచ్చరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బహుజన రాజ్యాధికారం కోసం బీసీలో ఉండబడే కొన్ని కులాలు అన్ని కులాలను ఏకం చేసి అన్ని కులాలను అప్రమత్తం చేసి ఏదైతే అగ్రకుల పార్టీలకు ధీటుగా అగ్రకుల నాయకత్వాన్ని అణిచివేసే ప్రయత్నం చేయడానికి బీసీల్లో ఉండబడే కొన్ని కులాలు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న క్షణంలో బీసీలను కూడా, బీసీ యువకులను కూడా అన్ని కులాలను కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారం సాధించాలనే ఒక మంచి ఆలోచనతో 3 రోజుల కిందట జరిగినటువంటి బహుజనుల కోసం రాజ్యాధికారం అని చెప్పేసి బీసీలు తలపెట్టినటువంటి ఒక పాదయాత్రలో భాగంగా పాములపాడులో బీసీలు కట్టినటువంటి ఫ్లెక్సీలను కొంతమంది అనధికారికంగా తీసివేసి బీసీలను అవమానపరుస్తున్నటువంటి పరిస్థితులు మనం పాములపాడులో గమనిస్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, తరతరాలుగా ఆధిపత్యం చేస్తూ అగ్రకుల పార్టీలైన మీరు అగ్రకుల పార్టీలో పనిచేసే అగ్రకుల నాయకుల ఫ్లెక్సీలు మాత్రం అక్కడనే ఉన్న అగ్రకుల పెత్తందారుల ఫ్లెక్సీలు తీసివేయకుండా ఏదైతే బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న క్షణంలో బీసీలను అణిచివేయడానికి, బీసీలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వాళ్ళు రాజ్యాధికార దిశగా ప్రయాణించకుండా ఉండడానికి ప్రయత్నంలో భాగమే ఈరోజు బీసీలు కట్టినటువంటి ఫ్లెక్సీలు పాములపాడు మండల కేంద్రంలో తీసివేయడం జరిగింది. దీన్ని అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తరతరాలుగా అగ్రకుల పార్టీలో పనిచేస్తూ మేము వివక్షతకు గురి అవుతూ మేము కూడా సపరేట్గా రాజ్యాధికారం కోసం మేము కూడా ఒక పార్టీని నియమించుకోవాలి, ఒక పార్టీని స్థాపించుకొని మేము కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం, మా కుటుంబాల కోసం, మేము ఆర్థికంగా ఎదగడం కోసం మేము కూడా రాజ్యాధికార దిశగా ప్రయాణించాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము బయటికి వెళ్తున్న సమయంలో మమ్మల్ని అణిచివేసి భయభ్రాంతులకు గురి చేయడానికి మేము కట్టినటువంటి ఫ్లెక్సీలు సించివేయడం ఏమైనా చర్య అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజులు తరబడి 100 రోజులు, 200 రోజులు, 200 రోజులు, 100 రోజులు పడి అగ్రకుల పార్టీల నాయకులు కట్టినటువంటి ఫ్లెక్సీలు తీసివేయలేదు. కానీ మేము బీసీలుగా రాజ్యాధికారం రావాలనుకునే క్రమంలో మా ఫ్లెక్సీలు నుంచి మమ్మల్ని అవమానపరిచి యావత్ రాష్ట్రంలో బీసీలను భయభ్రాంతులకు గురి చేయడం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ ఫ్లెక్సీల వివాదంలో ఫ్లెక్సీలు మండల కేంద్రంలో మేము కట్టినప్పుడు అనుమతి లేకుండా తీసివేస్తే ఖచ్చితంగా మేము పోరాటం సిద్ధమవుతామని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ, నా పేరు స్వాములు, బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్. ఈరోజు రాజ్యాధికారము చేయలేకపోతూ అగ్రకులాలైనటువంటి వాళ్ళే పెత్తందారు వ్యవస్థనే ఈరోజు కూడా జరుగుతుంది. 20 మంది బీసీలకు ఎమ్మెల్యేలు ఇవ్వాలని, 13 మంది ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాధికారం కోసం బీసీలు అంటూ ఒక కార్యక్రమం, పోరాట స్వాతంత్ర కార్యక్రమం నిర్వహిస్తుంటే బీసీలకు రాజ్యాధికారం కోసం రథయాత్ర కార్యక్రమంలో భాగంగా పూల విగ్రహం దగ్గర ఫ్లెక్సీ కట్టగా ఆ ఫ్లెక్సీని కొందరు వ్యక్తులు రాజకీయ పరంగానో ఈర్ష్యాదోషాలతోనో కట్టిన మరుసటి రోజే విప్పివేయడం జరిగింది. అలా చేయడం ఎందుకు చేస్తున్నారు? బీసీలు ఎదగకూడదా? బీసీలు రాజ్యాధికారం చేయకూడదా? బీసీలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదా? మీరే ముందంజలు ఉండాలన్నా? ఈనాటికి ప్రతి బీసీ బాగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అన్ని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి బీసీలు
సందర్భంగా మేము ఒకటే ఖండిస్తున్నాం, బీసీల ఫ్లెక్సీలను మీరు ఎందుకు ఇప్పుతున్నారు? అదే బస్టాండ్ ఆవరణంలో గత నెల నుంచి ఉన్నట్టు ఫ్లెక్సీలు ఎందుకు ఇప్పలేదు? మా ఫ్లెక్సీలు ఎందుకు ఇప్పుతున్నారు? ఫ్లెక్సీలు ఎందుకు ఇప్పుతున్నారు అంటే బీసీలు ఎదగకూడదా? రాజకీయ పరంగా ఎదగకూడదా? ప్రచారపరంగా ఎదగకూడదా? ఒక ఉన్నత స్థాయికి ఎదగకూడదా? ఓన్లీ మీరే ఎదగాలనా అనేది దానిపైన మేము ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహించాం. నెక్స్ట్ బీసీల ఫ్లెక్సీలు మరియు బడుగు బలహీన వర్గాల ఫ్లెక్సీలు ఏదైనా సరే మండల కేంద్రమైన పాములపాడులో విప్పితే చాలా తీవ్రంగా మేము ఖండిస్తాము, హెచ్చరిస్తామని కూడా ఇంత సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మురళీమోహన్.